హాయ్ స్టూడెంట్స్, మనం లాస్ట్ వీడియోలో లోకస్ సంబంధించి ఎక్సర్సైజ్ 1Aలో కొన్ని ప్రాబ్లమ్స్ అని డిస్కస్ చేసాం. అంటే ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి రోమన్ 1లో 7 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 7 డిస్కస్ చేయడం జరిగింది. నెక్స్ట్ రోమన్ 2లో ఫస్ట్ ప్రాబ్లం. ఇందులో ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 10 ప్లస్ ముందు వీడియోలో చెప్పినటువంటి 7, ఈ 17 ప్రాబ్లమ్స్ వీటి ఆధారంగా ఎక్సర్సైజ్ ముందర ఎగ్జాంపుల్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ ఎగ్జాంపుల్స్ కానీ ప్రాక్టీస్ కానీ చేయగలిగితే ఎగ్జాంపుల్స్ ప్లస్ ఎక్సర్సైజ్లో ఉన్నటువంటి 17 ప్రాబ్లమ్స్ ఇవి కానీ ప్రాక్టీస్ చేయగలిగితే మనకు 2 + 4 6 మార్క్స్ అనేటివి ఈ చాప్టర్ నుంచి వస్తాయి. కాబట్టి ఈ జాగ్రత్తగా ఇవి కానీ ప్రాక్టీస్ చేయగలిగితే 6 మార్క్స్ అనేది తెచ్చుకోవచ్చు. సరే, ఇప్పుడు టాపిక్లోకి ఎంటర్ అయితే find the equation of the locus of P if the line segment joining 2, 3, -1, 5 subtend a right angle at P అనేసి ఇచ్చారు. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే మనకి ఈక్వేషన్ లోకస్ P అనేది కనుక్కోవాలి. ఓకే, ఇఫ్ ది లైన్ సెగ్మెంట్ జాయినింగ్, ఒక లైన్ సెగ్మెంట్ అనేది ఉన్నది. లైన్ సెగ్మెంట్ అంటే దీన్ని రేఖాఖండం అంటాం. ఏంటి రేఖాఖండము? లైన్ సెగ్మెంట్ 2, 3, -1, 5 అనేది ఇచ్చారు. అంటే ఇది ఏ, ఇది బి అనుకుంటే ఇక్కడ ఏ దగ్గర 2, 3, బి దగ్గర -1, 5 అనేటువంటిది ఇచ్చారు. అయితే సబ్స్టెంట్ ఏ రైట్ యాంగిల్ అట్ పి అనేసి ఇచ్చారు. ఈ రెండిటి నుంచి మనకు ఒక లైన్ అనేది గీస్తే ఈ రెండు జాయిన్ అవుతున్నది. ఓకేనా? అంటే జాయిన్ అవుతున్నది. సబ్స్టెంట్ ఏ రైట్ యాంగిల్ పి దగ్గర రైట్ యాంగిల్ ఉండే విధంగా జాయిన్ అవుతున్నది. పి వచ్చి ఎక్స్, వై. ఇక్కడ రైట్ యాంగిల్ అట్ పి. పి అనేటువంటి ఏ నుండి బికి, ఏ నుండి అంటే ఇక్కడ ఏమిచ్చారంటే లైన్ సెగ్మెంట్ జాయినింగ్ పాయింట్స్ ఇచ్చారు. అంటే మనకు కావాల్సినటువంటి పి అనేది ఒక లైన్ సెగ్మెంట్ రేఖాఖండం ఏది 2, 3, -1, 5 అనేటువంటి ఈ పాయింట్స్ ద్వారా ఏర్పడినటువంటి లైన్ సెగ్మెంట్ సబ్టెంట్ రైట్ యాంగిల్ అట్ పి. వీటి కలపడం ద్వారా పి వద్ద రైట్ యాంగిల్ ఏర్పడింది అన్నటువంటి కండిషన్ ఇచ్చారు. కండిషన్ అనేది ఇంపార్టెంట్. మనకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఫస్ట్ మనం ఏమనుకుంటామంటే పి ఎక్స్, వై be a point on the locus పైన ఒక పాయింట్ అనుకుంటాం. నెక్స్ట్ మనకు ఇచ్చినటువంటి కండిషన్ ప్రకారం ఇలా డయాగ్రామ్ అని వచ్చినాక అయితే కండిషన్ మనం ఏం చేయాలి? సింబల్స్ గా రాసుకోవాలి. ఏంటి ఇక్కడ రైట్ యాంగిల్ అనేది వచ్చిందంటే ఇది ఇక్కడ ఉన్నటువంటిది రైట్ యాంగిల్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఇది ఏమవుతుంది? మనకు హైపోటెన్యూస్ అవుతుంది. అంటే పైథాగరస్ థీరం యూజ్ చేస్తే PA² + PB² = AB² అనేది పైథాగరస్ థీరం. PA² + PB² = హైపోటెన్యూస్ అనేది హైపోటెన్యూస్² కి ఈక్వల్ గా ఉంటుంది. హైపోటెన్యూస్ అంటే AB² కి ఈక్వల్. సరే, మనకి ఇక్కడ ఇది కండిషన్ వచ్చింది. అయితే మనకు కనుక్కోవాల్సింది ఏంది? పీకి ఉన్నటువంటి పి లోకస్ మాత్రం కనుక్కోవాలి. పి ఉన్నటువంటి లోకస్ దీనికి కావాలి అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్నటువంటి కండిషన్ లో PA² + PB² ఇది ఉంటే చాలు. మనకు PA² PB² అన్నటువంటి ఈ రెండు స్క్వేర్ చేసి కనుక్కుంటే లోకస్ అనేది మనకు వచ్చేస్తుంది. మనకు దీని నుంచి వచ్చిన కండిషన్ PA² + PB² = AB² పైథాగరస్ థీరం యూజ్ చేసి ఒకటి వచ్చింది. మరొక కండిషన్ ఏంటి? యాంగిల్ APB = 90 degrees. అంటే 90 degrees అన్న కండిషన్ నుంచే మనకి ఇది వచ్చింది. ఈ రెండు అనేటివి కండిషన్ కింద వస్తుంది. అంటే ఈ కండిషన్ ద్వారా ఇది వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఏదైతే కండిషన్ ఉందో దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. PA అంటే P నుంచి ఏ వద్దకి, అంటే స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ అనేది రాదు. x - 2² ప్లస్ అలాగే y - 3²
ప్లస్ పిఏ అంటే x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అనేటువంటి ఫార్ములా ప్రకారం రాసాం. స్క్వేర్ అనేది ఎందుకు రాదంటే పిఏ స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ రాదు. నెక్స్ట్ పిబి అంటే అలాగే x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ కూడా ఇక్కడ -1 ఉంది కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయింది. x1 మైనస్ x2 కాబట్టి మైనస్ అనేది ఆల్రెడీ -1 ఉంది కాబట్టి ప్లస్ అయింది. x ప్లస్ 1 హోల్ స్క్వేర్ y మైనస్ 5 హోల్ స్క్వేర్ అని ఈక్వల్ టు నెక్స్ట్ ఏబి స్క్వేర్ అంటే 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ వచ్చి 2 కామా మనకి పాయింట్ 2 కామా 3 అన్నటువంటిది ఏ పాయింట్ కాబట్టి 2 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ 3 మైనస్ 5 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా రూట్ లేదు ఎందుకంటే స్క్వేర్ ఉంది కాబట్టి. దీన్ని ఎక్స్పెండ్ చేస్తే x స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పెండ్ చేస్తే ప్లస్ y స్క్వేర్ మైనస్ 6y ప్లస్ 9 నెక్స్ట్ దీంట్లో ఎక్స్పెండ్ చేస్తే ప్లస్ x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 1 a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం చేస్తున్నాం. ఇక్కడ a మైనస్ b ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ప్రకారం చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ప్లస్ y స్క్వేర్ మైనస్ 10y ప్లస్ 25 ఈక్వల్ టు ఇక్కడ 2 ప్లస్ 1 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ ఇక్కడ 3 మైనస్ 5 అంటే 3లో నుంచి 5 సబ్ట్రాక్షన్ చేస్తే -2 అనేది వస్తుంది. -2కి స్క్వేర్ చేసామంటే 4 వస్తుంది. అంటే మైనస్ ఇన్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 9 ప్లస్ 4 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ x స్క్వేర్ ఇక్కడ x స్క్వేర్ ఉంది ఇంకెక్కడా లేదు కాబట్టి 2x స్క్వేర్ నెక్స్ట్ 4x ఇక్కడ ఉంది ఇక్కడ ప్లస్ 2x ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే y స్క్వేర్ చూద్దాం. y స్క్వేర్ ఉంది కాబట్టి 2y స్క్వేర్ నెక్స్ట్ x తీసుకుంటే -2x ఇక్కడ -4x ఉంది ఇక్కడ ప్లస్ 2x ఉంది. సబ్ట్రాక్షన్ చేస్తే -2x నెక్స్ట్ y తీసుకుంటే ఇక్కడ 6y ఇక్కడ వచ్చి 10y రెండు మైనసే కాబట్టి -16y ఇక్కడ వచ్చి ఇది మైనస్ కాబట్టి -16y వచ్చింది. నెక్స్ట్ కాన్స్టెంట్ తీసుకుంటే ఇక్కడ 4 9 13 14 నెక్స్ట్ ఇక్కడ వచ్చి 25 14 ప్లస్ 25 మనకు వచ్చి ప్లస్ 39 ఈక్వల్ టు ఇక్కడ వచ్చి 13 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ 13ని ఇటువైపు తీసుకొస్తే ఇక్కడ తీసుకొచ్చేద్దాం -13 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇటువైపు ఇక్కడ ఉన్నటువంటి 9 ప్లస్ 4 13 ఇటువైపు తీసుకొచ్చాం. 39 నుంచి 13 అనే సబ్ట్రాక్షన్ చేస్తే మనకేమొస్తుందంటే ఇక్కడ అన్నింటిలో 2 ఉంది కాబట్టి నెక్స్ట్ చూద్దాం. 2x స్క్వేర్ ప్లస్ 2y స్క్వేర్ మైనస్ 2x మైనస్ 16y ఇక 39 నుంచి 13 రిమూవ్ చేసి సబ్ట్రాక్షన్ చేస్తే ప్లస్ 26 ఈక్వల్ టు 0 అని వస్తుంది. అన్నిట్లోంచి 2 కామన్ తీయచ్చు. 2 అనేది కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తుందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ x మైనస్ 8y ఇక్కడ వచ్చి ప్లస్ 13 ఈక్వల్ టు 0. 2 కామన్ తీసినటువంటి 2 ఇటువైపు పంపిస్తే 0/2 అంటే 0 అయిపోతుంది. అంటే ఫైనల్ గా ఇక్కడ వచ్చిందే మనకు కావాల్సినటువంటి లోకస్ p అనేటువంటి ఈక్వేషన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం డిస్కస్ చేస్తే ద ఎండ్స్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ 0 6 and 6 0. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఇట్స్ థర్డ్ వర్టెక్స్ అనేసి. అంటే ఇక్కడ ఏంటంటే ద ఎండ్ ఆఫ్ ది హైపోటెన్యూస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఒక హైపోటెన్యూస్ అనేది ఇచ్చారు. హైపోటెన్యూస్ అంటే కర్ణం ఇలా ఇచ్చాడు. హైపోటెన్యూస్ ఇచ్చాడు. ఎండ్స్ అంటే హైపోటెన్యూస్ యొక్క ఎండ్స్ నుంచి ఎండ్స్ అంటే చివరి బిందువు చివరి పాయింట్ అనేసి ఎండ్స్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఆర్ ఈ పాయింట్స్ ఏంటంటే ఒకటి వచ్చి 0 6 అయితే ఇంకోటి వచ్చి
6 0 అనేది పాయింట్స్ ఇచ్చేసాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటి నుంచి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఏర్పడుతున్నది. ఇది హైపోటెన్యూస్ అనేది ఇచ్చేసాడు కాబట్టి దీనికి ఆపోజిట్ గా ఉన్నది రైట్ యాంగిల్. అంటే ఇలాగా ఇలా గీస్తే హైపోటెన్యూస్ ఆపోజిట్ గా ఉన్నది రైట్ యాంగిల్ అవుతుంది. ఈ 2 పాయింట్స్ ఇచ్చాడు. మనకు కావాల్సినటువంటిది ఏం కనుక్కోమని అంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఇట్స్ థర్డ్ వర్టిక్స్ అని. థర్డ్ వర్టిక్స్ యొక్క లోకస్ అనేది కనుక్కోవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు హైపోటెన్యూస్ నుంచి గీసినటువంటి ఇక్కడ ఏర్పడిన 90 degrees ఏర్పడి ఉంటుందిగా, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఏర్పడింది. దీని ద్వారా ఇక్కడ ఏర్పడినటువంటి వర్టిక్స్ అంటే ఇక్కడ ఏర్పడినటువంటి శీర్షం యొక్క లోకస్ కనుక్కోమన్నారు. కాబట్టి ఇది ఏమవుతుందంటే px, y. మనకి ఈ ఫిగర్ కానీ అర్థమైందంటే దీని నుంచి కండిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటంటే మనం ఏమని తీసుకుంటాం, px, y be a point on the locus ఫస్ట్ ది. నెక్స్ట్ దాని నుంచి వచ్చేటువంటి దీని నుంచి మనం సింబల్ గా ఏం రాసుకుంటే ఈక్వేషన్, ఇన్ ఈక్వేషన్ సింబల్ కానీ లేదా ఈక్వేషన్ కానీ రాసుకోవచ్చు. దీని నుంచి ఏమొస్తున్నది, అది పైథాగరస్ థీరం యూజ్ చేసి, ఎందుకంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 90 degrees ఇచ్చాడు. అంటే ఇందాక ప్రాబ్లం కూడా 90 degrees అని ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏమి ఇచ్చాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఏర్పడింది అని ఇచ్చాడు. అంటే ఇక్కడ 90 degrees వచ్చిందంటే ఇది ఏమవుతుంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్. కాబట్టి పైథాగరస్ థీరం యూజ్ చేస్తే మనకు ఇది వచ్చి ఏ, ఇది వచ్చి బి. ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ అన్నటువంటి ఫార్ములా అనేది మనకు వస్తుంది. నెక్స్ట్ వీటిని అంటే ఈ ఫార్ములాలో ఈ పాయింట్స్ అని సబ్స్టిట్యూట్ చేస్తే సూటబుల్ ఫార్ములా ఏంటి, ఏపీ అంటే డిస్టెన్స్ అనేసి సబ్స్టిట్యూట్ చేస్తే x minus 0 whole square plus y minus 6 whole square. PA ని కనుక్కున్నాము. నెక్స్ట్ PB కనుక్కుంటే ప్లస్ x minus 6 whole square plus y minus 0 whole square equal to AB కి A నుంచి B కి కనుక్కుంటే 0 minus 6 whole square ప్లస్ 6 minus 0 whole square అనేది వచ్చింది. డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ రూట్ అనేది పెట్టలేదు, ఎందుకంటే ఇక్కడ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి. దీని నుంచి x minus 0 whole square అంటే x స్క్వేర్ వస్తుంది, ప్లస్ ఇక్కడ వచ్చి y స్క్వేర్ మైనస్ 12y ప్లస్ 36. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ప్లస్ x స్క్వేర్ మైనస్ 12x ప్లస్ 36. నెక్స్ట్ ఇక్కడ వచ్చి y స్క్వేర్ మాత్రం వస్తుంది, 0 ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మైనస్ 6 స్క్వేర్ అంటే 36, ఇక్కడ కూడా ప్లస్ 36 అనేది వస్తుంది. 36 ఎందుకంటే 0 నుంచి మైనస్ 6 పోతే మైనస్ 6 వస్తుంది. మైనస్ 6 స్క్వేర్ అంటే 36, 6 మైనస్ 0 అంటే 6 వస్తుంది. 6 స్క్వేర్ అంటే 36, మైనస్ 6 స్క్వేర్ అన్నా 6 స్క్వేర్ అన్నా 36 వస్తుంది. నెక్స్ట్ ఇటువైపు ఉన్నటువంటి 36 ని ఈ పక్క తీసుకొస్తే అంటే 72 ని ఈ పక్క తీసుకొచ్చేస్తే మనకి ఏం మిగులుతుందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. ఇవేమైనా యాడ్ చేసేటున్నాయంటే ఇక్కడ x స్క్వేర్, ఇక్కడ x స్క్వేర్ ఉంది కాబట్టి 2x స్క్వేర్, అలాగే y స్క్వేర్ ఉంది కాబట్టి నెక్స్ట్ ప్లస్ 2y స్క్వేర్. ఇక్కడ 12y ఉంది, x చూద్దాం, 12x ఉంది, ఇంకా ఎక్కడ x లేదు కాబట్టి 12x మైనస్ 12x అలాగే మైనస్ 12y అనేది వస్తుంది. ఇక్కడ 36, ఇక్కడ 36 అంటే ప్లస్ 72. ఇటువైపు ఉన్నటువంటిది మైనస్ 72 ఈక్వల్ టు 0. 72 ప్లస్ మైనస్ గా సబ్ట్రాక్షన్ చేస్తాం. వీటన్నిటి నుంచి 2 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ టు 0 అనేటువంటి ఈక్వేషన్ వస్తుంది. మనకు కావాల్సినటువంటి లోకస్ ఆఫ్ P. మనకు ఏదైతే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఇట్స్ థర్డ్ వర్టిక్స్ అన్నారు. థర్డ్ వర్టిక్స్ యొక్క లోకస్ ఏమవుతుందంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 6x మైనస్ 6y ఈక్వల్ టు 0 అనేది మనకు కావాల్సినటువంటి థర్డ్
వర్టెక్స్ యొక్క లోకస్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం తీసుకుంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P, ద డిఫరెన్స్ ఆఫ్ whose distance from -5 0 and 5 0 is 8 అని. అంటే A B అనే 2 పాయింట్స్ అనేటివి ఇచ్చేసాడు. వీటి యొక్క డిస్టెన్స్ లో A నుంచి P కి P నుంచి B కి డిస్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 8 అనేసి ఇచ్చాడు. అంటే దాని నుంచి మనకి ఏం అర్థం అవుతున్నదంటే AP మైనస్ BP ఈక్వల్ టు 8 అనేటువంటి కండిషన్ ఇచ్చారు. మనకు A అనేటువంటిది A అనేది -5 0 అవుతుంది, B అనేది 5 0 అవుతుంది. ఇక్కడ P అంటే x, y అవుతుంది. దీని ఆధారంగా మనం ఏం చేస్తామంటే AP స్క్వేర్ మైనస్ BP స్క్వేర్ అనేది కనుక్కుంటాం. ఇది కనుక్కునేటప్పుడు AP స్క్వేర్ మైనస్ BP స్క్వేర్ అంటే మనకి ఏంటంటే AP మైనస్ BP ఇంటూ AP ప్లస్ BP. A స్క్వేర్ మైనస్ B స్క్వేర్ ప్రకారం A స్క్వేర్ A మైనస్ B ఇంటూ A ప్లస్ B రాసుకున్నాం. అంటే దీని వాల్యూ ఏమొస్తుంది AP స్క్వేర్ మైనస్ BP స్క్వేర్ అంటే ఇక్కడ వాల్యూలు పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే AP అంటే x మైనస్ x ప్లస్ 5, A అంటే -5 కాబట్టి x ప్లస్ 5 ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్ అనేది వస్తాయి. నెక్స్ట్ మైనస్ BP అంటే అలాగే x మైనస్ 5, ఇక్కడ -5 ఉంది కాబట్టి ప్లస్ అయింది, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి -5, x1 మైనస్ x2 కాబట్టి x మైనస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 0 హోల్ స్క్వేర్. దీనికి బ్రాకెట్ ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి దీని బ్రాకెట్ వేసాం. నెక్స్ట్ ఏమొస్తున్నది ఇక్కడ వచ్చి x స్క్వేర్ ప్లస్ 10x వస్తుంది. A ప్లస్ B హోల్ స్క్వేర్ ప్రకారం ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25, ఇక్కడ వచ్చి ప్లస్ y స్క్వేర్ మాత్రం వస్తుంది. ఇక్కడ మైనస్ ఆఫ్ x స్క్వేర్ మైనస్ 10x ప్లస్ 25 ప్లస్ y స్క్వేర్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ AP మైనస్ BP అంటే 8 ఇంటూ AP ప్లస్ BP ఈక్వల్ టు ఇక్కడ మైనస్ లోపలికి పంపిస్తే x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 25 ప్లస్ y స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ 10x మైనస్ 25 మైనస్ y స్క్వేర్. అంటే అన్ని సింబల్ చేంజ్ అవుతాయి. ఇక్కడ ప్లస్ x స్క్వేర్ మైనస్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ y స్క్వేర్ అలాగే ప్లస్ 25 మైనస్ 25 క్యాన్సిల్ అవుతుంది. ఇటువైపు ఇక్కడ ఉన్నటువంటి ఇంకా రిమైనింగ్ ఏం మిగిలిందంటే మనకు ఇక్కడ 10x ఇక్కడ 10x అంటే 20x అనేది వస్తుంది. 8 అటువైపు పంపిస్తే AP ప్లస్ BP ఈక్వల్ టు 20x బై 8 వస్తుంది. క్యాన్సిల్ కొడితే 4 తో 2 జా 5 జా అంటే 5x బై 4 అనేది వస్తుంది. దేని వాల్యూ AP ప్లస్ BP. ఇక్కడ AP మైనస్ BP అని 8 అనేది ఒక ఈక్వేషన్ వచ్చింది. ఇక్కడ AB ప్లస్ BP అనేటువంటి సెకండ్ ఈక్వేషన్ వచ్చింది. ఈ రెండింటి నుంచి 1 ప్లస్ 2 అనేది తీసుకుంటే ఈ రెండు యాడ్ చేస్తే AP ప్లస్ BP ఈక్వల్ టు 5x బై 4 5x బై 2 వస్తుంది. ఎందుకంటే ఇక్కడ 4th క్యాన్సిల్ కొట్టినప్పుడు 2 వస్తుంది కాబట్టి. నెక్స్ట్ AP మైనస్ BP ఈక్వల్ టు ఇక్కడ 8 అనేది వచ్చింది. నెక్స్ట్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది 2AP ఈక్వల్ టు 8 ప్లస్ 5x బై 2 అనేది మనకు వచ్చింది. 2ని ఇటువైపు పంపిస్తున్నాం. 2 పంపిస్తే AP ఈక్వల్ టు 2 ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తాం, ఇటువైపు వస్తే డివిజన్ చేస్తుంది. అంటే 4 ప్లస్ 5x బై 4 అనేది వస్తుంది. అంటే ఇక్కడ 8ని డివైడ్ చేస్తే 4 వస్తుంది. 5xని ఆల్రెడీ 2 డివైడ్ చేస్తున్నారు, మరొక 2తో డివైడ్ చేస్తే 5x బై 4 వస్తుంది. అయితే AP ఈక్వాలిటీ ఇది వచ్చింది. మనకు AP స్క్వేర్ అనేది చేస్తే మనకేమొస్తుందంటే 4 ప్లస్ 5x బై 4
హోల్ స్క్వేర్ అని వస్తుంది. మనకు ఏ అంటే పాయింట్ తెలుసు, ఈ పాయింట్ ద్వారా ఏబి స్క్వేర్ అనేటువంటి అంటే ఇక్కడ డిస్టెన్స్ కానీ కనుక్కునేసామంటే మనకు కావాల్సినటువంటి లోకస్ అనేది వస్తుంది. ఇప్పుడు పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఏమొస్తుంది, ఎక్స్ ప్లస్ 5 హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ వచ్చి y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ వచ్చి a ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి 16 ప్లస్ 25x బై 16 ప్లస్ నెక్స్ట్ దీంతో మల్టిప్లికేషన్ చేస్తే 20 40x బై 4 అనేది వస్తుంది. అంటే ఏ 2ab కదా, a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ 2ab 2 ఇంటూ 4 ఇంటూ 5x బై 4 అనేది వస్తుంది. ఈ 2 4 4 క్యాన్సిల్ కొట్టినా సరే, లేదా 2 4 8 8 8 5 40 వస్తుంది. 4 1 4 10 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 25 ప్లస్ 10x నెక్స్ట్ ఇక్కడ వచ్చి ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు 16 మైనస్ 25x బై 16 ప్లస్ 25 బై 16 ఇక్కడ వచ్చి ప్లస్ 10x అని వస్తుంది. ఇక్కడ ప్లస్ 10x ఉంది, ఇక్కడ ప్లస్ 10x ఉంది. ఈక్వాలిటీకి రెండు సేమ్ సింబల్ గా ఉన్నప్పుడు ఇక్కడ మైనస్ 10x ఈ పక్క వస్తే ప్లస్ 10x అవుతుంది కాబట్టి క్యాన్సిల్ కొట్టేస్తాం. నెక్స్ట్ ఇంకా మనకు ఉన్నటువంటివి ఏంటి, ఈ 16 తో వీటి మల్టిప్లై చేస్తే అంటే ఎల్సిఎం అనేది తీసుకుంటే 16 ఇటువైపు వచ్చేస్తుంది, 16 అనేది ఇటువైపు వస్తుంది. అంటే 16x స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ 16 తో 25 ని మల్టిప్లికేషన్ చేస్తే 400 ప్లస్ 16 y స్క్వేర్ 16 y స్క్వేర్ ప్లస్ ఇక్కడ 16 16 జా 256 ప్లస్ 25x అనేది వస్తుంది. ఇలా a ప్లస్ b హోల్ స్క్వేర్ కాబట్టి ఇక్కడ స్క్వేర్ అనేది x స్క్వేర్ వస్తుంది, ఇక్కడ x స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రిమైనింగ్ x స్క్వేర్ వస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి 16 ఇటువైపు పంపించేసాం కాబట్టి ఇక్కడ డినామినేటర్లో ఏముండదు. 16 ఇక్కడ ఉన్నటువంటి 16 ఎల్సిఎం తీసేప్పుడు 16 ఇంటూ 16 చేస్తాము అంటే 256 వస్తుంది. ఈ 25x స్క్వేర్ అలాగే వస్తుంది. నెక్స్ట్ ఈ 25x స్క్వేర్ ఇటువైపు పంపించేసి 25x స్క్వేర్ ఇటువైపు పంపించి 400 ని అటువైపు పంపించేద్దాం. ఇక్కడ ఉన్నటువంటి 400 ని అటువైపు పంపించేస్తే మనకేమొస్తుందంటే 16x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ మైనస్ 25x స్క్వేర్ మైనస్ 25x స్క్వేర్ 400 అటువైపు వెళ్ళిపోతే 256 మైనస్ 400 అనేది వస్తుంది. నెక్స్ట్ 16 లో నుంచి అంటే 25 లో నుంచి 16 పోతే 9x స్క్వేర్ మైనస్ 9x స్క్వేర్ వస్తుంది ప్లస్ 16y స్క్వేర్ వస్తుంది. ఇక్కడ వచ్చి 400 లోంచి 256 అనేది సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 144 అనేది వస్తుంది. అంటే మనకు ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు 256 నుంచి 256 400 నుంచి 256 సబ్ట్రాక్షన్ చేస్తే 4 ఇక్కడ 9 ఉంటుంది, 9 లో 5 పోతే 4, 3 లో 2 పోతే 1 అనేది 144 అనేది వస్తుంది. కాకపోతే మైనస్ 144 అనేది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మైనస్ అనేది కామన్ తీసేస్తే ఇక్కడ ఉన్నటువంటి మైనస్ కామన్ తీస్తే 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ మైనస్ కామన్ తీసి ఇటువైపు పంపిస్తే ఇది ప్లస్ అయిపోతుంది అంటే 144 అనేది వస్తుంది. ఇప్పుడు బోత్ సైడ్ 144 తో డివైడ్ చేస్తే 144 తో బోత్ సైడ్ గా డివైడ్ చేసామంటే మనకేమొస్తుందంటే దీనికి రిమైనింగ్ ఇక్కడ 9x స్క్వేర్ బై 144 మైనస్ 16y స్క్వేర్ బై 144 ఈక్వల్ టు 1 అయిపోతుంది. ఎందుకంటే ఇక్కడ బోత్ సైడ్ 144 తో డివైడ్ చేస్తున్నాం. ఇక్కడ 9/144 16/144 వచ్చింది. ఇక్కడ 144 ని 144 తో డివైడ్ చేస్తే 1 అయిపోయింది. నెక్స్ట్ దీన్ని క్యాన్సిల్ కొడితే x స్క్వేర్ బై
16 అనేది వస్తుంది. ఇక్కడ వచ్చి మైనస్ వై స్క్వేర్ బై 9 వస్తుంది ఈక్వల్ టు 1 వస్తుంది. మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ x²/16 మైనస్ వై స్క్వేర్ బై 9 అనేది వచ్చింది. అంటే మనకి ఇచ్చినటువంటి ఈ కండిషన్ ఆధారంగా PA² PB² అనేటువంటిది కనుక్కున్నాం. ఇందులో దీన్ని ఏం చేసామంటే a మైనస్ b ఇంటూ a ప్లస్ b గా రాసుకొని AB మైనస్ BP అనేటువంటి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినాం 8 అనేది. దీని నుంచి మనకు AP ప్లస్ BP అనే వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటంటే AP² కానీ లేదా BP² కానీ కనుక్కోగలిగితే అదే లోకస్ అనేది అవుతుంది. అంటే AP అన్నటువంటిది లైన్ అనేది వస్తుంది. ఆ లైన్ మీద ఉన్నదే P కాబట్టి దాని యొక్క అంటే P యొక్క లోకస్ ఈక్వేషన్ వస్తుంది. కాకపోతే రాడికల్స్ తీసేయాలి కాబట్టి AP² అనేది చేసాం. AP² ఈక్వల్ టు చేస్తే x/16 మైనస్ y²/9 ఈక్వల్ టు 1 అనేది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ అంటే ఇది రావడానికి మనం ఏం చేసాము, AP కనుక్కోవడం కోసము AP ప్లస్ బీపీని AP మైనస్ బీపీని ఈ రెండింటిని యాడ్ అని 1 + 2 దీన్ని 2 అనుకున్నా దీన్ని 1 అనుకో, రెండు యాడ్ చేస్తే మనకు AP వాల్యూ అనేది మనకు 4 + 5x/4 అనేది వచ్చింది. దీన్ని బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే మనకు ఒక ఫైనల్ గా ఈక్వేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P A 4, 0 B -4, 0 అండ్ mod of PA minus PB equal to 4. ఇందాక చేసినటువంటి ప్రాబ్లం సేమ్ అదే విధంగా ఉన్నది. మార్పులు ఏంటంటే ఇక్కడ మనకి ఇందాక డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్ 8 అని ఇచ్చారు, ఇక్కడ ఏమి ఇచ్చారంటే 4 అనేది ఇచ్చేసారు, డైరెక్ట్ గా ఇచ్చేసారు. నెక్స్ట్ ఇదే విధంగా PA² - PB² అనేటువంటి దాన్ని తీసుకొని దీన్ని A + B ఇంటూ A - B గా తీసుకొని ఈ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి సేమ్ అదే ప్రాబ్లం మాదిరిగానే మొత్తం అలాగే చేస్తాం. అంటే ఇక్కడ రెండు ఈక్వేషన్స్ వస్తే ఆ రెండింటిని యాడ్ చేయడము, అంటే PA - PB = 4 PA + PB = మనం ఇది చేస్తే వచ్చేటువంటి వాల్యూ ఈ రెండింటిని చేస్తే PA² కానీ లేదా PB² కానీ ఏది కనుక్కున్నా మనకు లోకస్ ఆఫ్ ఈక్వేషన్ అనేది వస్తుంది, లోకస్ యొక్క ఈక్వేషన్ అనేది వస్తుంది. సేమ్ ఇదే మోడల్లో ఉంది కాబట్టి దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెడితే దాని ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సేమ్ ఇక్కడ 8 ప్లేస్లో 4 ఉంది, పాయింట్స్ అనేది చేంజ్ చేశాయి. మనం ఏంటంటే ముందున్న ప్రాబ్లం అర్థమైందంటే ఇలాగే దీనికి ఏదైతే తీసుకున్నామో అంటే PA² ఏం చేసాము, నెక్స్ట్ PB² ఎలా చేసామో అలాగే చేసుకుంటూ వస్తాము. లాస్ట్లో PA + PB అన్నటువంటి వాల్యూ 4 సబ్స్టిట్యూట్ చేసి 4 అటువైపు పంపించేస్తే మనకు ఒక PA + PBలో ఒకటి ఏదో ఒక వాల్యూ అనేది వస్తుంది. PA + PB వాల్యూ వచ్చింది ప్లస్ PA - PB వాల్యూ 4 వచ్చింది. ఆ రెండు ఈక్వేషన్స్ కానీ సాధిస్తే మనకు PA వాల్యూ కానీ లేదా PB వాల్యూ కానీ వస్తుంది. దాన్ని స్క్వేర్ చేసి బోత్ సైడ్ స్క్వేర్ చేసి అంటే PA² = ఒక ఈక్వేషన్ ఈ పక్క వచ్చిన ఈక్వేషన్ స్క్వేర్ చేస్తాము. దాని ద్వారా PA² అనేటువంటి ఈక్వేషన్ వస్తుంది. ఆ PA² మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఆఫ్ లోకస్ P అనేది వస్తుంది. కాబట్టి సేమ్ మెథడ్ కాబట్టి ఒకసారి చేయండి, చాలా సింపుల్గా ఉంటుంది. మనకు మ్యాథ్స్లో ఉన్నది ఏంటంటే ఒక ప్రాబ్లం కానీ బాగా నేర్చుకోగలిగితే నెక్స్ట్ ప్రాబ్లం అదే మెథడ్లో ఉన్నటువంటి ప్రాబ్లం ఎన్ని ఇచ్చినా మనం చేయగలం. కాబట్టి నెక్స్ట్ 4th అనేది మీరు ఒకసారి ట్రై చేయండి, డౌట్ వస్తే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ 5th ప్రాబ్లం అనేది చెప్పుకుందాం. 5th ప్రాబ్లం తీసుకుంటే ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ ఏ పాయింట్ ద సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ 0, 2 అండ్ 0, -2 ఈజ్ 6 అని. ఇందాక చేసినటువంటి ప్రాబ్లం మాదిరిగా ఉంది, కాకపోతే ఇందాక డిఫరెన్స్ అని ఇచ్చి ఇక్కడ ఏం ఇచ్చారు, సమ్ ఇచ్చారు. అంటే రెండు డిస్టెన్స్ అనేవి ఉన్నాయి, వాటి యొక్క సమ్ ఏమవుతుందంటే 6 అనేది ఇచ్చారు. 2 డిస్టెన్స్ యొక్క సమ్ 6 అయింది. ఇందాక డిఫరెన్స్ వచ్చి ఇచ్చినాడు, ఇప్పుడు సమ్ ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమని రాస్తాము, PA - PB = PA + PB = 6 అనేది మనకు వచ్చింది కండిషన్. సరే, మనము ఇక్కడ ఏంటంటే P వచ్చి x, y అనేసి అనుకుంటాం. ఇక్కడ ఇచ్చినటువంటి పాయింట్ A, ఇక్కడ పాయింట్ B అనుకుంటాం. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే అంటే నెక్స్ట్ ఏం తీసుకుంటామంటే PA² - PB² అనేది తీసుకుంటాం. PA² - PB² అనేది తీసుకుంటాం. దీని నుంచి PA² అంటే x - 0² ప్లస్ y - 2² మైనస్
నెక్స్ట్ పీబీ అంటే ఎక్స్ మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ 2 హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ 0 నెక్స్ట్ వై మైనస్ 2 నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఎక్స్ మైనస్ 0 వై మైనస్ మైనస్ ప్లస్ కాబట్టి వై ప్లస్ 2 అనేది వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఎక్స్పెండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ అలాగే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చి వై స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి బ్రాకెట్ వేసుకున్నాం. ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 4y ప్లస్ 4 అనేది వస్తుంది. నెక్స్ట్ ఈ మైనస్ అనేది లోపల పంపిస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 4y మైనస్ 4 అనేది మైనస్ లోపలికి వెళ్తే ఇటన్నిటికీ మైనస్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ వై స్క్వేర్ ఈ ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంది ఈక్వల్ గా ఉండి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే క్యాన్సిల్ కొడతాం. ఇక్కడ వచ్చి 4 ప్లస్ 4 మైనస్ 4 నెక్స్ట్ రిమైనింగ్ ఏం మిగిలి అంటే మైనస్ 4y మిగిలింది. అంటే ఇక్కడ పిఏ స్క్వేర్ మైనస్ పిబి స్క్వేర్ అంటే ఇందాక మనం రాసినట్టే పిఏ ప్లస్ పిబి ఇంటూ పిఏ మైనస్ పిబి ఈక్వల్ టు మైనస్ 8y అనేది వచ్చింది. పిబి ఇక్కడ పిఏ ప్లస్ పిబి అంటే 6 ఈ ప్లేస్ లో 6 పెట్టి ఇటువైపు పంపిస్తే మనకు పిఏ మైనస్ పిబి ఈక్వల్ టు మైనస్ 8y బై 6 వస్తుంది. క్యాన్సిల్ కొడితే 2తో క్యాన్సిల్ కొడితే మైనస్ 4y బై 3 అనేది వస్తుంది. మైనస్ 4y బై 3 అనేటువంటిది వస్తుంది. దేని వాల్యూ పిఏ మైనస్ పిబి వాల్యూ. మనకి దీన్ని వచ్చి 1 అని తీసుకుంటాం. ఇక్కడ వచ్చిన దాన్ని 2 అనేది తీసుకుంటాం. 2 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే అంటే 1 ప్లస్ 2 అనేది చేస్తే మనకేమొస్తుంది పిఏ ప్లస్ పిబి ఈక్వల్ టు 6 పిఏ మైనస్ పిబి ఈక్వల్ టు మైనస్ 4y బై 3 అనేది వస్తుంది. రెండు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ 2PA ఈక్వల్ టు ఇక్కడ ఈ రెండు యాడ్ చేసి ఎల్సిఎం కనుక్కుంటే 3 6 18 మైనస్ 4y బై 3 అనేది మనకు వస్తుంది. ఇక్కడ 2PA ఈక్వల్ టు 18 మైనస్ 4y బై 3 వచ్చింది. 2 అటువైపు పంపిస్తే PA ఈక్వల్ టు 2తో దీన్ని డివైడ్ చేస్తే 9 మైనస్ 2y బై 3 అనేది వస్తుంది. అంటే ఇక్కడ దీన్ని 2తో డివైడ్ చేసేసాం. PA వాల్యూ వచ్చింది. మనకు కావాల్సింది ఏంటంటే PA స్క్వేర్ వాల్యూ అనేది కనుక్కోవాలి. PA స్క్వేర్ ఎందుకంటే మనకు ఇందాక చెప్పినట్టే PA స్క్వేర్ మీదన్నా ఉంటుంది పాయింట్ లేదా PB స్క్వేర్ మీదన్నా మనకు కావాల్సినటువంటి లోకస్ అనేది ఉంటుంది. కాబట్టి PA స్క్వేర్ కనుక్కున్నా సరే లేదా PB స్క్వేర్ కనుక్కున్నా సరే ఈక్వల్ ఈక్వేషన్ అనేది వస్తుంది. అయితే PA స్క్వేర్ అంటే ఏమొస్తుందంటే 9 మైనస్ 2y బై 3 హోల్ స్క్వేర్ బోత్ సైడ్ స్క్వేర్ చేసాము. ఇప్పుడు PA అంటే మనకు ఈ పాయింట్ A అంటే ఈ పాయింట్ దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే x మైనస్ 0 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఇక్కడ A మైనస్ B అంటే ఇక్కడ కూడా ఏమొస్తుందంటే 9 మైనస్ 2y హోల్ స్క్వేర్ ఇక్కడ బై 3 అలాగే వస్తుంది. మొత్తానికి హోల్ స్క్వేర్ అనేది వస్తుంది. PA స్క్వేర్ ఈక్వల్ టు ఈ వాల్యూ వచ్చింది కాబట్టి PA అంటే మన పాయింట్ యూజ్ చేసి PA డిస్టెన్స్ అనేది కనుక్కున్నాం. దీన్ని ఎక్స్పెండ్ చేస్తే x స్క్వేర్ మాత్రం వస్తుంది ప్లస్ ఇక్కడ వచ్చి y స్క్వేర్ మైనస్ 4y ప్లస్ 4 ఈక్వల్ టు ఇక్కడ వచ్చి 81 దీన్ని కూడా A మైనస్ B హోల్ స్క్వేర్ ప్రకారం ఎక్స్పెండ్ చేస్తే 81 ప్లస్ 4y స్క్వేర్ మైనస్ ఇక్కడ వచ్చి 9 ఇక్కడ వచ్చి 9 ఇంటూ 2y ఇక్కడ 2AB అంటే మనకేమొస్తున్నది 2 ఇంటూ A అంటే 9 B అంటే 2y మల్టిప్లికేషన్ చేస్తే 2 9s 18 18 2s
36y అనేది వస్తుంది బై 3 కూడా స్క్వేరే కాబట్టి ఇక్కడ 9 అనేది వస్తుంది. ఈ 9తో వీటన్నిటిని మల్టిప్లికేషన్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 9తో వీటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుందంటే 9x² ప్లస్ 9y², 9 4 36y ప్లస్ 36 ఈక్వల్ టు ఇక్కడ ఉన్నటువంటి 81 ప్లస్ 4y² మైనస్ 36y అనేది వచ్చింది. ఇక్కడ 9 ఇటువైపు వచ్చేసింది కాబట్టి ఇటన్నిటిని మల్టిప్లై చేసింది. నెక్స్ట్ ఇక్కడ -36y, ఇక్కడ -36y రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇటువైపు ఉన్న రిమైనింగ్ ఇవన్నీ తీసుకొచ్చేస్తే 9y² ప్లస్ 9x² ప్లస్ 9y² ప్లస్ 36 మైనస్ ఇక్కడ ఉన్నటువంటి 4y² మైనస్ 81 ఈక్వల్ టు 0 అనేది రాస్తాం. లేదు మనకి కాన్స్టెంట్ అనేది ఇక్కడ ఏవైతే కాన్స్టెంట్ ఉందో దాన్ని అటువైపు పంపిద్దాం. ఇక్కడ ఉన్నటువంటి 81 అనేది అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి 36 అనే దాన్ని అటువైపు పంపించేద్దాం. అంటే 4y² మాత్రమే మైనస్ 4y² ఈ పక్క పంపించాం. ఇటువైపు ఉన్నటువంటి 36 అటువైపు పోతే మైనస్ 36 అనేది అవుతుంది. నెక్స్ట్ 4y² 9y² నుంచి 4y² తీసేస్తే 9x² ప్లస్ 9లో 4 పోతే 5y² ఈక్వల్ టు 81లో నుంచి 36 తీయేస్తే 81లో నుంచి 36 అనేది తీయేస్తే ఇక్కడ వచ్చి 5, ఇక్కడ 7లో 3 పోతే 4 అంటే 45 అనేది వస్తుంది. ఈ 45ని ఇటువైపు పంపిస్తే 9x²/45 అంటే బోత్ సైడ్ 45తో డివైడ్ చేస్తున్నాం. డివైడ్ చేసినప్పుడు 9x²/45 ప్లస్ 5y²/45 ఇటువైపు కూడా 45/45 వస్తుంది. నెక్స్ట్ 45 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 9 1s 9 5s అంటే x²/5 ప్లస్ ఇక్కడ 5 1s 5 9s అంటే y²/9 ఈక్వల్ టు 1 అనేటువంటిది వస్తుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమైంది, x²/5 ప్లస్ y²/9 ఈక్వల్ టు 1 అనేటువంటిది మనకు కావాల్సినటువంటి లోకస్ ఈక్వేషన్ అవుతుంది. ఇక్కడ ఏం చేసామని చూస్తే ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఆధారంగా PA² - PB² అనేది తీసుకున్నాం. దీని నుంచి మనం సాల్వ్ చేసుకుంటూ PA - PB వాల్యూ వచ్చింది. ఇక్కడ 1 and 2ని ఈ రెండింటిని సాధిస్తే రెండింటి నుంచి PA వాల్యూ కానీ లేదా PB వాల్యూ ఏది కనుక్కున్నా మనకు కరెక్ట్గానే వస్తుంది. ఎందుకంటే PA అనేటువంటిది PA పైన లేదా PB పైన రెండింటి పైన ఉంటుంది కాబట్టి PA కనుక్కున్నా లోకస్ ఆఫ్ ఈక్వేషన్ వస్తుంది, అలాగే PB కనుక్కున్నా లోకస్ ఆఫ్ ఈక్వేషన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకి ఏం కనుక్కున్నా అంటే PA అనేది కనుక్కున్నాం. మనకి రాడికల్స్ ఉండకూడదు అన్న కండిషన్ ప్రకారం PA² వాల్యూ వచ్చింది. ఇక్కడ PA అంటే పాయింట్ అనేది తీసుకున్నాం. దీన్ని ఇటువైపు వచ్చినటువంటి దాన్ని ఎక్స్పెండ్ చేసుకుంటూ వచ్చాం. లాస్ట్లో మనకు కావాల్సినటువంటి ఏదైతే వచ్చిందో x²/5 ప్లస్ y²/9 ఈక్వల్ టు 1 అనేటువంటిది మనకు కావాల్సినటువంటి లోకస్ ఆఫ్ P, ఏదైతే లోకస్ ఆఫ్ పాయింట్ P అన్నటువంటిది ఈక్వేషన్ అనేది వచ్చింది. 6th ప్రాబ్లంలో ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ P ఇఫ్ A 2, 3 B 2, -3 అండ్ PA + PB = 8. మనకు ఏదైతే 5th ప్రాబ్లం చేసాం సేమ్ అదే మోడల్లో ఉంది. ఇక్కడ మనకి ఇందాకేం చేస్తారు, సమ్ ఆఫ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే సమ్ అని వాళ్ళే ఇచ్చేసారు. PA + PB = 8 అనేది. ఇందాక వచ్చి సమ్ ఏమి ఇచ్చాడు, 6 అనేది ఇచ్చాడు. దాని ఇది ఎలా అయితే చేసాము అంటే PA + PB = 8 అనేది తీసుకొని అనేటువంటి కండిషన్గా తీసుకొని PA² - PB² అన్నటువంటి దాన్ని చేస్తాము. ఈ ప్లేస్లో PA + PB ఇంటూ PA - PB అని రాసుకుంటాం. అంటే A² - B² కాబట్టి A + B × A - B రాసుకుంటాం. ఈ ప్లేస్లో 8 అనేది సబ్స్టిట్యూట్ చేసి ఇటువైపు పంపించి ఇందాక ఎలా అయితే చేసామో సేమ్ అదే ప్రాసెస్లో
ప్రాబ్లం అనేది చేస్తాం. ఒకసారి ఈ ప్రాబ్లం చేయండి. దీంట్లో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి. అంటే మనకు 2 ప్రాబ్లమ్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది కాబట్టి టోటల్ 6 ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఇంకా మనకు ఈ చాప్టర్లో మిగిలినటువంటివి ఒక 4 ప్రాబ్లమ్స్ ప్లస్ ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయి. అంటే ఏదైతే ఎక్సర్సైజ్ మనం చేసామో ఎక్సర్సైజ్ చేయగలిగామంటే ఎగ్జాంపుల్స్ కూడా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.